ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే రాహు దోషం ఉంది గురుగారు, మేమేం చేయాలనుకున్నప్పుడు రాహు దోషం ఉన్నప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టు మీరు చేయాలండి. అయితే రాహు కాలం లోపల మీరు దుర్గాదేవి ఫోటో ముందు కావచ్చు, దుర్గాదేవి విగ్రహం ముందు కావచ్చు, లేదనుకోండి మీరు దుర్గాదేవి ఆలయం కావచ్చు, మీరు ఎక్కడైనా పర్వాలేదండి, ఫోటో కావచ్చు, విగ్రహం కావచ్చు, లేదనుకో మీరు గుడి కావచ్చు, ఎక్కడికన్నా మీరు రాహు కాలం లోపల మీరు పచ్చ కర్పూరం కలిపిన కుంకుమతో మీరు దుర్గాదేవి మూలమంత్రంతో 108 సార్లు మీరు కుంకుమార్చన చేయండి. దీనివల్ల మీకు రాహు దోషం ఎటువంటి దోషం ఉన్నా తొలగిపోతుంది. ఎన్ని వారాలు చేయాలంటే 16 వారాలు మీరు కంటిన్యూ వారం చేసుకోవాలి. ఆదివారం రాహు కాలం లోపల దుర్గాదేవికి పచ్చ కర్పూరం కుంకుమ కలిపి అర్చన చేయండి. అష్టోత్తర శతనామాలతో చేయొచ్చు, దుర్గా మంత్రం మూల మంత్రంతో కూడా మీరు చేయవచ్చు. ధన్యవాదాలండి.